వీళ్ళంతా ఎవరనుకుంటున్నారు? వరద బాధితులు అనుకుంటున్నారా? కాదు. ఇక్కడ కుర్చీలో కూర్చున్న మనకు వీళ్లకు ఎప్పటికీ విడదీయరాని ఓ సంబంధం ఉంది. ఇప్పుడు మనం వేసుకున్న కాస్ట్యూమ్ దగ్గర నుండి మనం తినే పిజ్జా, బర్గర్, బిర్యానీ, వాటెవర్ ఇట్ అన్నీ వాళ్ళ స్వేదం నుండి పురుడు పోసుకున్నవే. మనలాగే వీళ్ళకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. చేస్తున్న వృత్తిలో వీళ్ళు ఆదర్శవంతులంటూ ప్రభుత్వం కీర్తిస్తూనే ఉంది. సహజంగా మనందరికీ వర్కింగ్ అవర్స్ 8 గంటలే. వీళ్లకు మాత్రం నిద్రపోయే ఆ 8 గంటలు తప్ప ప్రతి సెకను శ్రమైక జీవనమే. మరి మన కళ్ళల్లో మెరిసే ఆత్మవిశ్వాసం వాళ్ళ నేత్రాలలో లేదేంటి? మాటి మాటికి మన పెదవులపై పూసే నవ్వుల జాడలు ఏ ఒక్క మొహంలో కనిపించదేంటి అని డౌట్ వస్తుంది కదూ. ఇన్ని మనకిస్తున్న వీళ్ళు రాజులా ఉండాలి కానీ ఎవరో శరణార్థుల్లాగా ఉన్నారేంటి అని అనుకుంటున్నారు కదూ. నిజమే, మనమంతా ఇప్పటి వరకు మీరే రాజులనే భ్రమలో వీళ్లను ఉంచాం. ఆ భ్రమ నుండి ఎప్పుడైనా వీళ్లు బయటకు తొంగి చూశారా? ఆ క్షణం నుండి మనందరి ఉనికి ప్రశ్నార్థకమే. చరిత్రలో మొట్టమొదటి సృజనాత్మక కళాకారుడు రైతే. చిత్తడి మన్నును పుత్తడిగా మార్చే సువర్ణ విద్య తెలిసిన ఆల్కెమిస్ట్ రైతు. దిగంతాల మధ్య ఆకాశమే కప్పుగా, పచ్చదనాల మట్టితోటిదే రైతు జీవితం. మనకు ఈ వ్యవసాయంలో ఒడిదుడుకులు అనేటువంటివి సర్వసాధారణం. ఇది పెద్ద రైతుకైనా కానివ్వండి, చిన్న రైతుకైనా కానివ్వండి. కాకపోతే ఇక్కడ పెద్ద రైతులకు వచ్చేసరికి, పెద్ద కమతాలకు వచ్చేసరికి కొంతవరకు బాగా తట్టుకునేటువంటి సామర్థ్యం ఉంటుంది కాబట్టి వారు నిలదొక్కగలుగుతున్నారు. చిన్న రైతులకు వచ్చేసరికి ఈ తట్టుకునే సామర్థ్యం కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి వారు తట్టుకోలేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వ్యవసాయంలో పెరుగుతున్నటువంటి కమర్షియలైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్, అంటే వ్యవసాయం అంతా కూడా ఇప్పుడు మనకు కమర్షియల్గా అయిపోతుంది రాను రాను. ఎందుకంటే ఇటు ఖర్చులు పెరగడము, లేబర్ ఖర్చులు పెరగడము, తర్వాత వ్యవసాయం సాగు చేసేటువంటి వాటిల్లో వివిధ ఖర్చులు పెరగడము. ఏ విధంగా చూసినా కూడా పూర్వకాలానికి ఇప్పటికే తేడా ఏంటంటే, రైతు మిగతా వాళ్ళ వరనే ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితుల్లో ఎట్లా అంటే, అతను కూడా ప్రతి సంవత్సరము తనకున్నటువంటి ఈ ఏరియాలో ఇంత ఆదాయం రావాలి, ఇంత ఆదాయంతో వస్తేనే మనము మన కుటుంబం బ్రతకగలము అని ఆ నేపథ్యంలో కష్టపడి పనిచేసేందుకు అలవాటు పడుతున్నారు. ప్రత్యేకించి మనం చెప్పుకోవాలంటే నీళ్ళ లాంటివి అనుకోండి, లేకపోతే పవర్ లాంటివి అనుకోండి, లేకపోతే మనకు ముఖ్యంగా మార్కెట్ రేట్స్ ఇమీడియట్గా అందుబాటులో లేకపోవడం, ఒక్కోసారి అంటే పంట తయారైన తర్వాత మనకు మంచి మార్కెట్ లేకపోవడం అనేటువంటిది, ఇవన్నీ కూడా మనకి వ్యవసాయాన్ని ప్రభావితం చేస్తున్నటువంటి అంశాలు. రానున్న రోజుల్లో ఇంకా మనకు బాగా స్టెబిలైజ్ కావాల్సింది ఏంటంటే, వ్యవసాయ వనరుల స్థిరీకరణ అనేటువంటిది మన దేశంలో ఇంకా చాలా జరగాల్సిన అవసరం ఉంది. అన్ని దేశాలలో ఉంటుంది, మన దేశంలో ఉంటుంది. ఈ వ్యవసాయ వనరుల స్థిరీకరణ అనేసరికి మనకు దీనిలో చాలా విషయాలు వస్తాయి. ఒకటి ఏంటంటే వాటర్, అంటే మనకు అష్యూర్డ్ అవైలబిలిటీ ఆఫ్ వాటర్ ఉండాలి. మనకి ఇరిగేషన్ కంటే వ్యవసాయానికి ప్రధానమైనటువంటిది మనకు సాగునీరు. ఈ సాగునీరు ఒకటి ఏంటంటే మనకు స్టెబిలైజేషన్ అయిపోవాలంటే అష్యూర్డ్గా ఉన్నట్లయితే మనకు తప్పకుండా కూడా రైతుకు ఒక 60-70% వరకు కూడా మనకు అష్యూర్డ్ ఇన్కమ్ వచ్చేటువంటి అవకాశం ఉండేటువంటి ఛాన్సెస్ అంటే ఉంటుంది. కాబట్టి అష్యూర్డ్ స్టెబిలైజేషన్ ఆఫ్ ది మనకు ఇరిగేషన్ సోర్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆదిమానవుని కాలంలో ఏ మాటలు పుట్టని రోజులలో క్రూరంగా జంతువులను చంపి తింటున్న పాత రాతినాటి తొలి మానవుల నుండి మనల్ని వేరు చేసి ప్రేమ, దయ అన్న పదాలను ప్రపంచానికి పరిచయం చేసింది రైతే. నల్లరేగడి, ఎర్రనేల, చౌడు ఇలా భూమి రంగు ఏదైనా దానికి స్వేదాన్ని రంగరించి పంటలు పండించిన రైతే సమాజంలో మొట్టమొదటి లౌకికవాది. రైతు గురించి ప్రభుత్వం అనేక సందర్భాలు, ప్రతి ప్రభుత్వం వచ్చినప్పుడల్లా కూడా ప్రతి ప్రభుత్వం ఇది రైతు ప్రభుత్వం, ఇది రైతుల కోసమే పనిచేస్తుందని చెప్పి అంటున్నారు తప్ప రైతుల గురించి పట్టించుకున్న సందర్భాలు. రైతుల్లో చదువుకున్నటువంటి చాలా తక్కువ. వీళ్ళ యొక్క అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని పురుగు మందు దగ్గర నుంచి ప్రతి ఒక్కడు రైతును మోసం చేయనటువంటి వ్యక్తే లేడు. దాదాపుగా పురుగు మందులు అన్ని డూప్లికేట్ మందులు. ఇవాళైతే దాదాపు మార్కెట్లో మనకు తెలిసిన మందు ఒక్కటే లేదు. వాడు ఏది ఇస్తుందో తెలియదు, ఏది కొడుతుందో తెలియదు. ఆయన ఇస్తుండో రైతు వేసిపోయి కొడుతుండో. ఈ రకంగా పురుగు మందుల విషయంలో కూడా రైతు మోసపోయే పరిస్థితి కనిపిస్తూ ఉంది. పండినా పండకపోయినా క్రాప్ ఇన్సూరెన్స్ బ్యాంకుల్లో తీసుకునే లోన్లోంచి కట్ చేసుకోవడం తప్ప వీళ్ళ అప్పు తీసుకున్న దాంట్లో నుంచే మళ్ళీ క్రాప్ ఇన్సూరెన్స్ పేరుతోటి కొంత తీసేసుకుంటున్నారు. అంతేగాని రైతులకైతే ఉపయోగించట్లేదు. అవి టెక్నాలజీలు ఏమి లేవండి. రైతు ట్రాక్టర్ తప్ప కొత్తగా టెక్నాలజీ ఉపయోగించి వ్యవసాయం చేసే పరిస్థితులు అయితే ఇప్పటికి ఇంకా రాలే. అవి ఇంకా రైతుల దగ్గర రాలే, వ్యవసాయ అధికారుల దగ్గర లేకపోతే ఆ కంపెనీల దగ్గర ఉన్నాయే తప్ప రైతులు వాటిని అవగాహన చేసుకొని వాటిని తీసుకొని పండిద్దాము, వీటిని ఉపయోగించుకొని పండిద్దాం అనుకునే పరిస్థితి అంత ఎడ్యుకేటెడ్ ఇంకా కాలేదు.
అగ్రికల్చర్ అన్న పదం నుండే ఈ కల్చర్ సంస్కృతి అన్నది పుట్టింది. వ్యవసాయమే మన జీవన సంస్కృతి. వితౌట్ అగ్రికల్చర్ దిర్ ఇస్ నో కల్చర్. మొట్టమొదటిగా ప్రతి భారతీయుడు గుర్తుంచుకోవాల్సిన విషయం, మన సంస్కృతి సంప్రదాయం ఇత్యాదులన్నీ కూడా మొట్టమొదటిగా వ్యవసాయం మీద ఆధారపడి ఉంది. మొట్టమొదట మనకి అగ్రికల్చరే ఉంది, అంటే వ్యవసాయమే ఉంది. ఆ వ్యవసాయం ద్వారానే మనం చాలామందికి ఉద్యోగము లేకపోతే ఉపాధిని కల్పించేవాళ్ళం. యుగ యుగాలుగా ఈ వ్యవసాయం మీదే మనం ఆధారపడి ఉన్నాం. ఈ వ్యవసాయం, ఈ పంట లేకపోతే మనకు అసలు జీవనమే లేదనమాట. అంటే ఎలాంటి దేశానికైనా కూడా మొట్టమొదటిగా కావాల్సింది ఏమిటయ్యా అంటే ముందుగా వ్యవసాయం కావాలి. మనం అందరం కూడా డబ్బు సంపాదించుకుంటున్నాము, ఆ డబ్బు ద్వారా ధాన్యాన్ని లేకపోతే పప్పు ఉప్పులను కొనుక్కుంటున్నాం అనుకుంటున్నాం. కానీ ఆ ధాన్యం ఎలా వచ్చింది? ఒక రైతు పండిస్తేనే కదా. కాబట్టి మనం అందరం కూడా మొట్టమొదటిగా రుణపడవలసింది ఎవరికయ్యా అంటే రైతుకే. వ్యవసాయం మానవ జీవిత చరిత్రలోనే సాటిలేని ఓ అద్భుతం. వ్యవసాయం చుట్టూ అల్లుకున్న మానవ జీవితమే ఓ గొప్ప సంస్కృతి. వ్యవసాయంతో ఎంతో లోతైన అనుభవము ఉంటే తప్ప విపులంగా వ్యవసాయం గురించి మాట్లాడడం సాధ్యం కాదు. దుక్కి దున్నడం నుండి, వాన కోసం ఎదురుచూపులు చూడడం, నాట్లు నాటడం, కోతలు కోసి కుప్పనూడ్చడంలో నుండి వడ్లు వస్తాయని, ఆ వడ్ల నుండే బియ్యం వస్తుందని, మనం రోజు తినే అన్నం వెనుక ఇంత క్రమం ఉందని, ఆ క్రమంలో బోలెడంత స్వేదముందని ఈ తరానికి తెలియదు. దాదాపు ఇంకా రాబోయే ఒక 10 సంవత్సరాల్లో అరక అంటే ఏంటో తెలియని పరిస్థితి మనం చూడాల్సి వస్తూ ఉంది. అరక దున్నే వ్యక్తే లేడు. ట్రాక్టర్లు, వ్యవసాయం తప్ప అరకలు గాని ఎడ్లు గాని ఆ పనికి వచ్చేవాళ్ళు లేరు, ఆ పని చేసేవాళ్ళు లేరు. తమకు కూడు పెట్టేది, గూడు కల్పించేది, గుడ్డనిచ్చేది, అసలు తనని సమాజంలో మనిషిగా నిలబెట్టేది పొలమేనని నమ్ముతాడు రైతు. ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు దుర్బల స్థితిలో వ్యవసాయం చేస్తూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో వ్యవసాయం చేయడం కూడా ఎందుకు అనిపిస్తుంది, కానీ ఉన్న పొలాన్ని ఏం చేసుకోవాలో అర్థం కాక ఖాళీగా ఉంచలేక అటు ఏదో ఒక వ్యవసాయం చేద్దామనే ఉద్దేశంతో మనం వ్యవసాయం మొదలు పెడతా ఉన్నాము. ప్రపంచంలోని శ్రామికులలో 42% మంది వ్యవసాయ రంగంలో పనిచేస్తున్నారు. అందుచేత ప్రపంచంలోనే అధిక శాతం ప్రజల యొక్క ముఖ్య వృత్తి అయ్యింది. అయితే వ్యవసాయ ఉత్పత్తి ప్రపంచ ఉత్పాదనలో కేవలం 5% మాత్రమే. వాడు ఏదన్నా కొనుక్కో, ఏదన్నా ఒక ఇండస్ట్రీలు పెడతారంటే కోట్లు అప్పిస్తున్నారు. 50 ఎకరాల రైతుకి అప్పు కోసం పోతే అప్పిచ్చేవాళ్ళు లేరు, ఇక్కడ జనం పనిచేసేవాళ్ళు లేరు. ఈరోజు కోటాను కోట్లు ఎగ్గొడుతున్నారు పెద్ద పెద్ద కోటీశ్వర్లు, కాంట్రాక్టర్లు. కానీ అదే రైతు నుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్నారు, వాళ్ళని ఇబ్బందులు పెడుతున్నారు, వాళ్ళ పొలాలు జప్తు చేస్తున్నారు, వాళ్ళ ఇల్లు జప్తు చేస్తున్నారు. మరి కాబట్టి పండిన పంట గిట్టుబాటు లేకుండా బాధపడే రైతుల గురించి గుర్తెచ్చుకుందాం. వాళ్ళకి కల్తీ లేని విత్తనాలు, ఎరువులు మంచి ఎరువులు, విత్తనాలు సప్లై చేద్దాం. చేయించే దిశగా మనమంతా కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది. రైతు ఆదుకోకుండా ఈ ప్రభుత్వం నాన్న ఇబ్బందులు పడితే రైతు పండిపోతే దాంతో ఆనుచోద్దండి. వాళ్ళు ఏసీల్లో కూర్చొని సన్న బియ్యం తినేది ఏదండి? రైతేగా, రైతు వల్లనేగా సన్న బియ్యాలు తినేది, రైతు పండితేనేగా. అదే కాటన్ పత్తి పండిపోతే డ్రెస్సులు, సోకైన కాటన్ గుడ్డలు ఇవన్నీ ఆనిచొస్తాయండి రైతు పండితేనేగా. రైతు పండినప్పుడు ఇవన్నీ ఆనిచొస్తాయండి. వాళ్ళకి కద్దర బట్టలు, నాయకులకి ఇవన్నీ వచ్చేది కాటన్ పండితేనేగా. అదే రైతుని కాపాడుకోకపోతే ఈ ప్రభుత్వం ఆడ ఉంటుందండి. ప్రభుత్వం వల్ల రైతు నష్టపోతే చివరికి రైతు ఏం పండిలేకపోతే ప్రభుత్వం ఎత్తేయటం తప్ప ఏముండదు. యాంత్రీకరణలో యంత్రాలు వినియోగించడం అనేది ఇప్పుడు జపాన్ దేశపు యంత్రాలను తీసుకొచ్చి ఇక్కడికి మన రైతులకి వినియోగంలోకి తీసుకొచ్చే పరిచేచ్చారు. రైతులు వాటిని వినియోగించడానికి గాను ధరలు పూర్తిగా అందుబాటులో లేవు. ప్రభుత్వం వారు సబ్సిడీ మీద మన యంత్ర పరికరాలను సరఫరా చేసినప్పటికీ వాటి పనితీరు ఇక్కడ మన భారతీయ పరిస్థితులకు, మన రైతుల పరిస్థితులకు అనుకూలంగా లేకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తున్నాయి. వరి సాగులో నాటుకి యంత్రీకరణలో ఇబ్బందులు ఉన్నా కానీ వరి నూర్పిడి చేయడానికి యంత్రాలు మాత్రం పూర్తిగా సంతృప్తికరమైన స్థాయిలో పనిచేస్తూ ఉన్నాయి. ఆ యంత్రాలు ధరలు కూడా కొంచెం అధికంగా ఉండటం వల్ల రైతులు విడిగా కొనుక్కోలేక రైతులు అద్దెకు తెచ్చి, అదే కర్ణాటక నుంచి, నిజామాబాద్ నుంచి, దూర ప్రాంతాల నుంచి తెచ్చి సాగు చేస్తూ రైతులు కూడా దానివల్ల సౌలభ్యాన్ని పొందుతూనే ఉన్నారు. కానీ ఆ యంత్రాల వినియోగాన్ని రైతులకు అందుబాటులోకి తెచ్చే విధంగా ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడం లేదు. కౌలు రైతుల రుణాలకు పంటల బీమా వర్తించదు. ఎందుకంటే వారికిచ్చే రుణాలను రికార్డుల్లో వ్యవసాయ రుణాలుగా చూపించరు. వ్యవసాయ రుణాలుగా పేర్కొంటే భూమిని, సర్వే నెంబర్లను తెలపాల్సి ఉంటుంది. భూమి యజమాని నుండి లిఖితపూర్వక ఒప్పందం ఉండాలి. కాబట్టి యాజమాన్య హక్కులకు
భంగం వాటిల్లని విధంగా సరికొత్త చట్టాలు సవరించాల్సిన అవసరముంది. కౌలుదారులు అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో కౌలు చేసే పరిస్థితి లేదు. సొంత భూమిదారులు వ్యవసాయం చేయట్లేదు. కౌలుదారులే ఎక్కువ మంది ఉన్నారు. ముఖ్యంగా ఈ ఎరువుల విషయానికి వచ్చేసరికల్లా ఈ మార్కెట్లో మనకు దొరకట్లా, అధిక ధరలకు కొనాల్సి వస్తుంది. కౌలుదారులకి బ్యాంకు రుణాలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం ప్రతిరోజు పేపర్లు వస్తూ ఉన్నాయి. కానీ ఒక్క రైతుకు కూడా కౌలు రైతుకి రుణం ఇచ్చినటువంటి సందర్భం ఎక్కడా లేదు. కాబట్టి బయట మన ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుల దగ్గర పోయి వడ్డీకి తెద్దామంటే 3 రూపాయల నుంచి 5 రూపాయల వడ్డీ తీసుకుంటా ఉన్నారు. ఈ పరిస్థితిలో రైతు వ్యవసాయం చేసే పరిస్థితి లేదు. పండించిన పంట ఒక ఎత్తు అయితే దాన్ని అమ్మటం, మార్కెటింగ్ చేయటంలో బాగా మోసపోతా ఉన్నాడు. పారిశ్రామిక ఉత్పత్తుల ధరలను నిర్ణయించడంలో అవలంబిస్తున్న విధానం వ్యవసాయ ఉత్పత్తులకు లేదు. ముఖ్యంగా మన దగ్గర ఉన్నటువంటి పంటని మనం రేటు నిర్ణయించే హక్కు మనకు లేదు. అదే ఏదో ఒక పారిశ్రామికవేత్త అయినట్లయితే అతను తయారు చేసినటువంటి వస్తువుని అతను అన్ని ఖర్చులు పోను అతను ఇంత రేటు అని చెప్పి ఫిక్స్ చేసి అతను అమ్మగలుగుతుంది. కానీ రైతు పండించినటువంటి పంటకు మాత్రం రైతు రేటు నిర్ణయించడానికి హక్కు లేదు అతనికి. మన దేశంలో 1947కు ముందు 45% భూమి సాగులో ఉండేది. అందులో 37 మిలియన్ల హెక్టారుల్లో ప్రధానంగా 2 పంటలు పండించేవారు. 173 మిలియన్ల హెక్టారుల భూమిలో సాధారణ పంటలు పండించేవారు. నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డుల ప్రకారం మన భారతదేశంలో 1997-99ల మధ్యకాలంలో 132 మంది రైతుల ఆత్మహత్యలు నమోదయ్యాయి. 2002 నుండి 2006 వరకు 17,500 మంది ఆత్మహత్యలు జరిగాయి. ఒక్క 2008లోనే 16,196 మంది రైతుల ఆత్మహత్యలు జరిగాయి. ఢిల్లీ లాంటి మహానగరాలలో సంచరిస్తున్న యాచకులలో 33% మంది రైతులేనట. ఇంత గొప్ప కళాత్మక ప్రక్రియని గురించి మన పిల్లలకు తెలియచెప్పే తీరిక మనకు లేదు. బియ్యం ఎక్కడి నుండి వస్తాయంటే ఇవాల్టి పిల్లలు సూపర్ మార్కెట్ నుండి కొనుక్కుంటామనో లేదా డబ్బా నుండి వస్తాయనో చెప్తారు. మన ఉనికికి దూరమవుతున్న రైతును ఇప్పటికైనా కాపాడుకోపోతే రేపు మన పిల్లలకు అనగనగా ఒక రైతు ఆయన పేదరాశి పెద్దమ్మ దగ్గర ఉంటాడు అంటూ చందమామ కథలకు జోడించి చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. తస్మాత్ జాగ్రత్త.